ఆత్మిక సోదరి సోదరులకు విజయదశమి శుభాకాంక్షలు. విజయదశమి అనగా విజయాన్ని పొందినటువంటి విధానం. విజయదశమి నాడు శ్రవణ నక్షత్రం ఉంటుంది. నక్షత్ర మండలంలో శ్రవణ నక్షత్రం చెవి ఆకారంలో ఉంటుంది. అందుకే ఈరోజు ఏదైనా కొత్త విద్యలు నేర్చుకునేవారు ఈరోజు ప్రారంభిస్తే చాలా విశేషంగా లాభం చేకూరుతుంది. జమ్మి చెట్టు యొక్క పూజ కూడా ఈరోజు విశేషంగా చేస్తూ ఉంటారు. జమ్మి చెట్టును పూజించడం ద్వారా లక్ష్మీప్రదమని పురాణాలు చెప్తూ ఉన్నాయి. శమీ వృక్షం సువర్ణ వర్షం కురిపిస్తుంది అని శాస్త్రాల్లో ఉన్నది. విజయదశమి రోజున పూజలు అందుకున్న జమ్మి చెట్టు ఆకులను ఇంట్లోని పూజా స్థలంలో, ధనస్థానంలో, నగదు పెట్టెల్లో ఉంచుతారు. దీనివల్ల ధన వృద్ధి జరుగుతుంది. విజయదశమి ఏడాదికి ఒకసారి వచ్చే పెద్ద పండగ. దీన్ని దసరా అని కూడా అంటారు. దుష్ట శక్తులను సంహరించి జగత్తును కాపాడిన జగన్మాత విజయంగా భావిస్తూ ఉంటారు. మరో విధంగా చెడు మీద మంచి విజయం సాధించినందుకు సూచన ఇది. ఈ పండగ 10 రోజులు జరుపుకుంటూ ఉంటారు. చివరి 3 రోజులు అంటే దుర్గాష్టమి, మహర్నవమి, విజయదశమికి చాలా విశిష్టత అనేది ఉంటుంది. మహిషాసురుడనే రాక్షసుడిని ముల్లోకాలను జయించి రాక్షసుడు ప్రజలను చిత్రహింసలు దుష్టుడు చేస్తూ ఉండేవాడు. ఆ బాధలను తట్టుకోలేక ముల్లోకాల బాధితులు త్రిమూర్తుల వద్దకు వచ్చి తమ ఆవేదనను వెళ్ళబుచ్చారు. ఈ బాధ్యతను ఆదిపరాశక్తి జగన్మాత అయిన దుర్గాదేవి తీరుస్తుంది అన్నాడు. ఆ రాక్షసుని అంతమొందించాలని నిర్ణయించుకున్నారు. వెంటనే తాను తనను వివాహం చేసుకోవాలన్నట్టుగా సదరు రాక్షసుడిని తెలిపాడు. అంటే అమ్మవారిని చూసి ఆమె అందచందాలకు మోహితుడై ఆ అమ్మవారిని వివాహం చేసుకోమని ఆ మహిషాసురుడు కోరుకున్నాడు. ఆ రాక్షసుడు ఈ విధంగా దేవి దగ్గర కామ దృష్టితోటి ఉల్టా సంకల్పాలతోటి ఆమె వైపుకు చూస్తున్న కారణం వల్ల ఆమె యొక్క ముగ్ధ మనోహర రూపానికి దాసుడైపోయాడు. రాక్షసుడు వివాహం చేసుకోవాలని అనుకున్నాడు. కానీ వివాహం చేసుకోవాలంటే అమ్మవారు కూడా సరే అన్నది. నన్ను వివాహం చేసుకోవాలి అని అంటే సరే వివాహం అయితే చేసుకుంటాను, కానీ వివాహం చేసుకోవాలంటే నేను యుద్ధం చేసి నన్ను గెలవాలి అని జగన్మాత ఒక షరతు పెట్టింది. అందుకు అంగీకరించిన రాక్షసుడు యుద్ధానికి సిద్ధమయ్యాడు. వీరిద్దరి మధ్య 9 రోజుల పాటు భీకరమైన యుద్ధం కొనసాగింది. ఈ నేపథ్యంలో రోజుకొక రూపం చొప్పున 9 అవతారాల్లో పోరాడిన జగన్మాత 10వ రోజు మహాకాళీ మాతగా అవతారమెత్తి మహిషాసురుణ్ణి సంహరించింది కనుక ఆ రోజున దశమి రోజు అయ్యింది. విజయం సాధించి ముల్లోకాలను కాపాడింది. ఈ అపూర్వ విజయానికి ప్రతీకగానే మనం ప్రతి ఏటా ఈ 10 రోజులను పండగగా భావిస్తూ మొదటి 9 రోజులు నవరాత్రులుగా దుర్గాదేవిని రోజుకొక రూపంలో అలంకరించి 10వ రోజు అంటే దశమి రోజున విజయదశమిగా జరుపుతూ ఉన్నాము. విజయదశమి ప్రశంస అంటే ఏమిటి? మహిమ అంటే విజయదశమి చాలా శుభప్రదమైన దినం. ఈరోజు కళాకారులు, విద్యార్థులు తమ కొత్త కార్యక్రమాలను ఆరంభించే రోజుగాను దేవిని పూజించి ఆరాధిస్తారు. విజయదశమి వైభవంగా జరుపుకొనవలసిన పండగ. కాలరూపిణిగా భావించే అంబికకు సహస్ర నామాల్లో విజయి అనే పేరు కూడా ఉన్నది. ఆశ్వయుజ శుక్ల పక్ష దశమి నాడు అంటే విజయదశమి నాడు సాయంకాలం నక్షత్రాలు కనిపించే సమయానికి విజయ అనే పేరు ఉన్నది. ఈ శుభముహూర్తంలో ఆరంభించే కార్యాలు అన్నీ జయప్రదం అవుతాయి. ముహూర్త చింతామణి అనే గ్రంథము మనకు ఈ విషయాన్ని తెలుపుతుంది. దసరా ఉత్సవాలు జరిపేటప్పుడు విజయదశమి నాడు విజయ అనబడే ఒక శుభ ముహూర్త సమయాన్ని బాణము వేయటం జరిగింది. జీవితంలో విజయాలు సాధించాలనుకున్న వారు ఆ సమయంలోనే తమ జైత్రయాత్ర ప్రారంభించాలని రత్నకోశం అనే గ్రంథం తెలుపుతుంది. ఉత్తర దేశ రాష్ట్రంలో బయలు
మైదానంలో జరిపే రామలీల మహోత్సవము రామకథ నాటకానికి ముఖ్యమైన రోజు విజయదశమి. ఆ రోజు రాముని పాత్ర ద్వారా బాణాలు వేసి రావణ్ణి, కుంభకర్ణుని, ఇంద్రజిత్తును సంహరిస్తారు. ఈ ముగ్గురి రూపాలను తయారు చేసి దహనం చేస్తారు. ఈ చర్య దుర్మార్గాన్ని నాశనం చేసి సద్మార్గాన్ని, ధర్మాన్ని నిలబెట్టిన దానికి గుర్తు. అనగా శ్రీరాముడు 9 రోజులు శక్తి దేవతను ఆరాధించి 10వ రోజైన విజయదశమి నాడు విజయాన్ని పొందాడు. ఈ కారణం తర్వాత వచ్చిన రాజులు 10వ రోజు ఆయుధ పూజలు చేయటం, శత్రువుల మీద దండయాత్ర చేయటం ప్రారంభించారు. ఈ ఆచారాలు ఈ విధంగా ప్రారంభమై దసరా ఉత్సవానికి నాంది పలికింది. చాముండి మాత 9 రోజులు మహిషాసురునితో యుద్ధం చేసి 10వ రోజైన దశమి రోజు మహిషాసురుని సంహరించిందని దేవి భాగవతంలో దేవి మహత్యం తెలుపుతుంది. బండాసురునితో లలిత మహేశ్వరి పరమేశ్వరి 9 రోజులు యుద్ధం చేసి 10వ రోజు ఆ దానవుణ్ణి సంహరించి విజయం పొందిందని లలితోపాఖ్యానం తెలియచేస్తుంది. దేవి అధర్మాన్ని నాశనం చేసి ధర్మాన్ని నిలబెట్టినందుకు నిదర్శనం ఇవే. విజయదశమి నాడు మరాఠీ వారైన ఛత్రపతి శివాజీ హిందూ ధర్మాన్ని కాపాడడాన్ని భవానీదేవి ముందు శపథం చేసి బయలుదేరినట్టు చరిత్ర తెలుపుతుంది. విజయదశమి నాడు జమ్మి చెట్టును పూజించటం విశిష్టం. మహావిష్ణు ఆలయంలో స్వామి అశ్వవాహనం మీద జమ్మి చెట్టుకి ప్రదక్షిణాలు చేయటం ఈనాటికి ఆచారంగా ఉన్నది. నవరాత్రుల్లో ఆఖరి రోజున ముగ్గురు దేవేరులు ఏకమై శివశక్తి రూపమై అనుగ్రహం కటాక్షిస్తుంటారు. ఈ రోజునే విజయదశమి అని మహాశక్తిగా పూజిస్తారు. శివశక్తులు ఏకమైనందున సర్వశుభాలు కలుగుతాయి అని ప్రతీక. కాబట్టి విజయదశమి యొక్క విశేషతలు శాస్త్రాల్లో ఏ ఏ రూపాల్లో ఏ విధంగా వర్ణించారు అనేటువంటి విషయాన్ని కూడా మనము ఇప్పుడు ఇక్కడ తెలుసుకున్నాము. మరి నవరాత్రుల్లో మహర్నవమిగా పేర్కొనే 9వ రోజు చాలా విశేషమైనది. అమ్మవారు మహిషాసుర మర్దినిగా అవతారం దాల్చింది. మహిషాసురుణ్ణి సంహరించిన అమ్మ ఆపదల్లో మనకు అండగా ఉంటుంది. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేసి లోకం సుఖశాంతులతో విరసిల్లే విధంగా కటాక్షించి కాపాడుతుంది. ఈరోజు అమ్మను సేవించటం వల్ల మన ఆపదలు, భయాలు అన్నీ తొలగుతాయి. సనాతనానికి మరి ఆ తల్లి ఇస్తున్నది. ఈ తల్లే మహాకాళి, త్రిపుర సుందరి, దుర్గా, గౌరి మొదలైన పేర్లతో పిలువబడుతుంది. సర్వాధిష్టాత్రి, శివరూపిణి, అన్నపూర్ణ, రాజేశ్వరి, రాజరాజేశ్వరి, ధర్మం, సత్యం, పుణ్యం, యశస్సు, మంగళాలను ప్రసాదించేది, మోక్షదాయిని, ఆనంద ప్రదాయిని, శోక నాశిని, ఆర్తి వినాశిని, తేజస్వరూపిణి. అమ్మవారి పరిపూర్ణ రూపాలలో పరిపూర్ణమైనది ఈ తల్లి. దుష్ట సంహారిణి, శిష్ట సంరక్షణి, మహిషాసుర చాముండది రాక్షసులను కూడా సంహరించి వీరమూర్తిగా, కరుణ కురిపించి కాపాడే సౌజన్యమూర్తిగా, కారుణ్యమూర్తిగా, రాక్షసుల దేహమే తామనుకుంటూ దేహాన్ని రక్షించుకునే ప్రయత్నంలో ఉండేవారు. అందరి దగ్గర శక్తిని గ్రహించేవారు. దేవతలంటే అందరికీ తమ శక్తిని ధారపోసేవారు. అందుకే ఇచ్చేవారు దేవతలు అని, తీసుకునేవారు అసురులు, రాక్షసులు అవుతారు అని. మహిషం అజ్ఞానానికి సంకేతం, మూర్ఖత్వానికి సంకేతం. తాను నమ్మిన సిద్ధాంతంలో మంచి చెడుల విచక్షణ లేనివాడు మహిషాసురుడు. తన చుట్టూ అటువంటి సామ్రాజ్యాన్నే పెంచుకున్నాడు. అటువంటి అజ్ఞాన సామ్రాజ్యం మీద జ్ఞాన చైతన్యమైనటువంటి విజ్ఞాన ఖడ్గంతో యుద్ధం చేసి వధించటమే మహిషాసుర మర్దిని యొక్క తత్వం. అందుకని ఈ యొక్క మర్దిని
రమ్యక వర్ధిని శైలసుతే అంటూ అమ్మవారిని ఉగ్ర చైతన్య రూపిణిగా కొలవటం వల్ల జయ జయ హే మహిషాసుర మర్దిని అని కూడా మరి కొలవటం వల్ల మనలో ఉండేటువంటి కామ క్రోధ మోహాదులు అన్నిటికన్నా ముఖ్యమైన జడత్వం మూర్ఖత్వం అన్నీ నశించిపోతాయి. ఈ దేహము ఈ లోకానికి వచ్చినప్పుడు లోకాన్ని వినియోగించుకోవటం కన్నా లోకానికి వినియోగపడటం మంచిది. అలా వినియోగపడేటట్లు తయారు చేసుకోవటమే మన యొక్క మానవ జన్మ యొక్క ప్రత్యేకత. మహిషాసుర మర్దిని తత్వం అదే. అంటే మానవ జన్మ శ్రేష్టమైనది కనుక ఈ జన్మలో పరమాత్మని పొంది ఈశ్వరుడు సేవలో తన జీవితాన్ని అంకితం చెయ్యాలి. ప్రతి ఒక్కరూ తనువు మనసు ధనముతో సమర్పణ భావంతో పరమాత్మని యొక్క సేవ చేస్తూ ఉండటమే మన యొక్క కర్తవ్యం. ఇదే మహిషాసుర మర్దిని తత్వము ఆమె ద్వారా మనం నేర్చుకోవాల్సింది. అనేక బాహువులు అనేక ఆయుధాలతో ఉన్నటువంటి అమ్మవారు రూపము ఉగ్రంగా ఉన్నప్పటికీ మానవ శరీరాన్ని మనసుని ఆవరించి ఉన్నటువంటి ఎన్నో రకాల లోపాలను తొలగించటానికి ఇటువంటి రూపమే అవసరమవుతుంది. భయం లేకపోతే లోకం మాట వినదు కదా. అందుకని భయంకర రూపంలో అసురి సంహారం చేస్తుంది. మన వెనక ఎవరో భయపెట్టేవారు ఉన్నారనుకున్నప్పుడే మనం కూడా కొంచెం క్రమశిక్షణలో ఉంటాం. ఆ తత్వ ఉపాసన ఈ రూపం ద్వారా జరుగుతుంది. ఉపాసకులకు ఆమె దాయినిగా, బద్ధకస్తులకు భయం కలిగించేదిగా, అజ్ఞానం మీద విజ్ఞానము, బాధల మీద విజయము పొందే తత్వమే ఈ అమ్మవారు యొక్క పరమ లక్ష్యము. దైత్య వంశానికి ఆశాదీపంగా జన్మించిన మహిషాసురుడు తన అంతరంగిక మిత్రులతో సచివులతో సమాలోచన చేసి మరణం లేని జీవనం కోసం మేరు పర్వత శిఖరం చేరి బ్రహ్మదేవుని గురించి ఘోర తపస్సు ప్రారంభించాడు. కాలం కదలికతో అనేక వేల సంవత్సరాలు కదిలి వెళ్ళిపోయాయి. అంటే రాక్షసులు వేల సంవత్సరాలు తపస్సు చేసేంత క్షమత ఉన్నా వారు మంచి చెయ్యలేదు. లోక కళ్యాణం కోసం వాళ్ళు వరాలు పొందలేదు. స్వార్థం కోసం హింస చేయటం కోసమే వాళ్ళ బాహుబలాన్ని శక్తిని పెంచుకోవటానికే ఇన్ని వేల సంవత్సరాలైనా తపస్సు చేస్తూ ఉంటారు. ఈ మహిషాసురుని అచంచల తపస్సుకు సంతసించిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై మహిషాసుర ఇంకా తపస్సు చాలించు, ఏ వరం కావాలో కోరుకో అన్నాడు. పితామహ, నేను అమరుణ్ణి కావాలి, నాకు మరణం లేని జీవితాన్ని ప్రసాదించు అని కోరాడు మహిషాసురుడు. అప్పుడు బ్రహ్మదేవుడు మహిషాసుర, పుట్టిన ప్రాణి గిట్టక తప్పదు, గిట్టిన ప్రాణి మరలా పుట్టక తప్పదు. జన్మ మరణాలు సకల ప్రాణికోటికి సహజ ధర్మాలు. మహాసముద్రాలకు మహాపర్వతాలకు కూడా ఏదో ఒక సమయంలో వినాశనం తప్పదు. ప్రకృతి విరుద్ధమైన నీ కోరిక తీర్చుట అసంభవం కనుక నీ మరణానికి మృత్యువుకి ఒక మార్గం విడిచిపెట్టి మరే వరమైనా కోరుకో అన్నాడు. అప్పుడు మహిషాసురుడు విధాత అల్పమైన కోరికలకు ఈ మహిషాసురుడు ఆశపడ్డాడు అని అనుకుంటున్నావా? సరే, ఆడది నా దృష్టిలో అబల, ఆమె వల్ల నాకు ప్రమాదము రాదు కనుక పురుషుడు చేతిలో నాకు మరణం రాకుండా వరం అనుగ్రహించు అని కోరాడు. బ్రహ్మదేవుడు ఆ వరాన్ని మహిషాసురుడికి అనుగ్రహించి అంతర్ధానం అయిపోయాడు. బ్రహ్మదేవుని వరాల వల్ల వరగర్వితుడై మహిషాసురుడు దేవతలతో ఘోరమైన యుద్ధం చేసి వారిని ఓడించి ఇంద్ర పదవి చేపట్టాడు. దేవేంద్రుడు త్రిమూర్తులతో మొరపెట్టుకోగా మహిషి పైన వారిలో రగిలిన క్రోధాగ్నిని ప్రకాశవంతమైన తేజంగా మారింది. త్రిమూర్తుల తేజము కేంద్రీకృతమై ఒక స్త్రీ రూపమై జన్మించింది. శివుని తేజము ముఖంగా, విష్ణువు తేజము బాహువులుగా, బ్రహ్మ తేజము పాదములుగా కలిగి మంగళమూర్తిగా అవతరించిన ఆమె 18 బాహువులను కలిగి ఉంది. ఆమెకు శివుడు త్రిశూలమును
శూలమును, విష్ణువు చక్రమును, ఇంద్రుడు వజ్రాయుధమును, వరుణదేవుడు పాశమును, బ్రహ్మదేవుడు అక్షమాలను, కమండలమును, హిమవంతుడు సింహమును వాహనంగా ఇచ్చారు. ఇలా సర్వ దేవతల ఆయుధాలు సమకూర్చుకొని మహిషాసురుని సైన్యంపై తలబడి భీకరమైన పోరు సల్పింది ఆ అమ్మ శక్తి. మహిషాసురుని తరపున పోరు సల్పుతున్న ఉదద్రుడు, మహాహనుడు, ఆశిలోముడు, భాస్కరుడు, బిడాలుడు మొదలైన వారిని సంహరించి తరువాత మహిషాసురునితో తలపడింది. అనగా మహిషాసురుడికి ముందు ఈ యొక్క రాక్షసులు సేనాధిపతిగాను, మరి పెద్ద పెద్ద యుద్ధం చేసే వీరులుగా ఆయన దగ్గరికి పోకుండా ఆమెను ఆపారు. వీళ్ళందరితోటి యుద్ధం చేసి వాళ్ళని పడగొట్టి సంహరించి మహిషాసురుడితో యుద్ధం చేయటానికి తలపడింది. ఈ యుద్ధంలో ఆ దేవి వాహనమైన సింహం శత్రువులను చీల్చి చెండాడింది. దేవితో తలపడిన ఆ అసురుడు మహిషి రూపము, సింహ రూపము, మానవ రూపంతో భీకరంగా పోరి చివరికి తిరిగి మహిషి రూపంలో దేవి చేతిలో హతుడైనాడు. ఈ విధంగా అప్పటి నుండి మహిషిని సంహరించిన దినము దసరా పర్వదినంగా ప్రజలచే కొనియాడబడుతూ ఉంది. ఈ రోజుల్లో వివిధ దేవతలు, దేవుళ్ళు వేషధారణ వేసి ఇంటింటికి తిరిగి గృహస్థీకులు ఇచ్చినవి పుచ్చుకోవటం ఒక కొందరి వృత్తిగా ఆచరిస్తూ ఉంటారు. వీటిని దసరా వేషాలు లేదా పగటి వేషాలు అని అంటూ ఉంటారు. ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులను వెంట పెట్టుకొని విద్యార్థులు అందరి ఇళ్లకు వెళ్ళి మామూళ్ళు పుచ్చుకోవటం ఆనవాయితీగా జరిగింది. అయ్యవార్లు స్కూల్ పిల్లల ఇళ్లకు వెళ్ళటం, వారు ఇచ్చింది పుచ్చుకోవటం. అయ్యవారికి చాలు 5 వరహాలు, పిల్లవారికి చాలు పప్పు బెల్లాలు అని అంటూ పాడుతూ ఉండేవాళ్ళు. ఈ సమయంలో వెదురు కర్రలతో చేసిన రంగు కాగితాలతో అలంకరించిన బాణాలు విద్యార్థులు పట్టుకొని అయ్యగారి వెంట వస్తూ ఉంటారు. విద్యార్థులు ఏదైనా మీ దయ మా మీద లేదు, ఇంతసేపు ఉంటాం అని మీకు తగునా, అయ్యవారికి చాలు 5 వరహాలు, పిల్లవాళ్లకు చాలు పప్పు బెల్లాలు అంటూ రాగయుక్తంగా పాడుకుంటూ అయ్యవారి వెంట వస్తారు. గృహస్థులు అయ్యవారికి ధన రూపంలో గాను, పిల్లవాళ్ళకి పప్పు బెల్లాల రూపంలోనూ కానుకలు ఇస్తారు. సంవత్సర కాలంలో సేవలందించిన వారు గృహస్థీకులను మామూళ్ళు అడగటం, వారు కొంత ఇచ్చుకోవటము అలవాటైపోయింది. దీనిని దసరా మామూళ్ళు అంటారు. కొత్తగా వివాహం జరిగిన ఆడబడుచులు భర్తతో సహా ఇంటికి ఆహ్వానించి అల్లుళ్ళకి, కూతుర్లకు నూతన వస్త్రాలు కానుక ఇస్తూ ఉంటారు, సత్కరిస్తూ ఉంటారు. దేవీ నవరాత్రుల్లో అత్యుగ్ర రూపంలో మహిషాసుర మర్దిని దేవి ఆశ్వయుజ శుద్ధ నవమి రోజున అమ్మ ఈ విధంగా దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేసింది. ధర్మ విజయమునకు సంకేతంగా ఆశ్వయుజ శుద్ధ నవమి రోజును మహర్నవమిగా భక్తులు ఉత్సవం జరుపుకుంటూ ఉంటారు. సింహవాహనమును అధిష్ఠించి ఆయుధాలను ధరించి అమ్మ సకల దేవతల అంశాలతో మహాశక్తి రూపంలో ఈరోజు దర్శనమిస్తూ ఉంటుంది. ఈ విధంగా శుభప్రదం చండీ సప్త సతీ హోమము చేస్తూ ఉంటారు. అచ్చా, పరం శాంతి, నమస్తే, ధన్యవాదాలు. బేహద్కే బేహద్ పరం 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 महाशांति है, महाशांति है, महाशांति है. బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్లో ఆధ్యాత్మిక సనాతన దేవీ దేవతా ధర్మానికి సంబంధించిన దివ్య జ్ఞానము మీ అందరికీ కూడా బేహద్ అనంతమైన జ్ఞానము అందుతూ ఉంటుంది. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో మీకు అన్నీ కూడా అందుతూ ఉంటాయి. అచ్చా, నమస్తే, బేహద్ పరం మహాశాంతి.